హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు విప్రోలో వాల్కనో ఇంటర్వ్యూస్ మనకి ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, తర్వాత వచ్చి మన క్వాలిఫికేషన్ ఏంటంటే, శాలరీ ఏ విధంగా ఉంటుంది, మనకి ఈ ఇంటర్వ్యూకి కావాల్సిన అర్హతలు ఏంటి అన్ని గురించి పూర్తిగా డీటెయిల్గా వెళ్దాం. డీటెయిల్గా చూసే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మేము లేటెస్ట్గా పెట్టే అప్డేట్గా మీకు జాబుల నోటిఫికేషన్లు అనేవి అందటం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. డేట్ వచ్చి జనవరి 10 మార్నింగ్ 9:30 AM టు ఈవినింగ్ 12 PM వరకు మనకి జరిగితే బెంగళూరు, కర్ణాటకలో ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఈ అడ్రస్ చూసి మీరు వెళ్ళొచ్చు అనమాట. క్వాలిఫికేషన్ వచ్చి ఎడ్యుకేషన్ ఏమి ఉండాలంటే ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు, డిగ్రీ సర్టిఫికేట్లు వ్యాలిడ్ సర్టిఫికేట్లు ఉండాలి. నెక్స్ట్ BE, BTech అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ నాట్ ఎలిజిబుల్. వీళ్ళు BE, BTech కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ PG వాళ్ళు కానీ నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు. ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్స్, ఓన్లీ ఫ్రెషర్స్కి తీసుకుంటారన్నమాట. ఇమీడియట్లీ జాయిన్ చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. రెస్పాన్సిబిలిటీస్ చూడండి. ఈ రెస్పాన్సిబిలిటీ ప్రకారం మీరు మనకి ఈ కంపెనీకి ఉండాలి. ఒక నైట్ షిఫ్ట్లు ఉంటాయి, తర్వాత షిఫ్ట్ల ప్రకారం వీక్లీ ఆఫ్ ఇవ్వటం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ ఉంటుంది, తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి, పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకోవాలి. తర్వాత ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు 10th, ఇంటర్, డిగ్రీ ఉంటాయి, డిగ్రీ షీట్లు, మార్కుల షీట్లు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఇలాగా మీరు ఈ జాబ్కి ఈ జాబ్కి మనకు బెనిఫిట్స్ ఏమిస్తారంటే రిమోట్ వర్కింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు. తర్వాత కాంపిటేటివ్ అండ్ కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటుంది. ఈ కంపెనీలో మనకి కెరియర్ గ్రోత్గా బాగుంటుంది అనమాట. అందుకని కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటుంది. గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆపరేషన్స్ ఉంటాయి. గ్లోబల్గా మనకి వరల్డ్ వైజ్గా సంబంధించి ఆపరేషన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. మంచి బెనిఫిట్స్ అన్నమాట ఇవి. ఇవన్నట్టయితే ఇటువంటి కంపెనీలో మన జాబ్ వచ్చినట్లయితే ఫర్దర్గా వేరే కంపెనీలకి మంచిగా మనకి శాలరీ కానీ ఇంక్రిమెంట్లు కానీ బాగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి కంపెనీలో మనకు ముందుగా ఎక్స్పీరియన్స్ ఉంటాయి, అంటే ఫ్రెషర్స్ తీసుకుంటారు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.